ఛత్రపతి శివాజీ మహారాజ్ అనగానే మనకు ఆయన వీరత్వంతో పాటు ఆయన ధరించిన పవిత్రమైన భవానీ తులవార్ అంటే కత్తి గుర్తుకు వస్తుంది. శివాజీ మహారాజ్ ఆ కత్తిని ఎలా పొందారు అనే విషయం తెలుసుకుందాం. క్రీశ 1677లో శివాజీ మహారాజ్ దక్షిణ దిగ్విజయ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం సందర్శించారు. అక్కడ మల్లికార్జున స్వామిని, భ్రమరాంబికాదేవిని దర్శించుకొని కొద్ది రోజులు ధ్యానంలో గడిపారు. శివాజీ మహారాజ్ భక్తికి మెచ్చిన భ్రమరాంబికాదేవి ఆయనకు స్వప్నంలో అంటే కలలో దివ్య దర్శనంగా ప్రత్యక్షమైందని చెబుతారు. హిందూ ధర్మాన్ని రక్షించడానికి, పరాయి పాలన నుండి దేశాన్ని విముక్తి చేయడానికి అమ్మవారు శివాజీకి ఒక దివ్యమైన ఖడ్గాన్ని బహుమతిగా ప్రసాదించింది. అమ్మవారు ఇచ్చిన ఆ కత్తికే భవానీ తులవార్ అని పేరు వచ్చింది. ఈ కత్తి సహాయంతోనే శివాజీ అనేక యుద్ధాల్లో విజయం సాధించారని, ఇది ఆయనకు రక్షణ కవచంలా ఉండేదని మరాఠా చారిత్రకారులు మరియు భక్తులు బలంగా నమ్ముతారు. కొన్ని చారిత్రక కథనాల ప్రకారం శివాజీ మహారాజ్ కొంకణ ప్రాంతంలోని సప్తశృంగి లేదా ఇతర ప్రాంతాల్లో దేవిని పూజించినప్పుడు ఈ కత్తిని పొందినట్లు చెబుతారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం శ్రీశైలం మల్లికార్జున క్షేత్రంలోనే శివాజీకి ఈ ఖడ్గం ప్రదానం జరిగిందని అందరూ చెప్పుకుంటారు. అందుకే శ్రీశైలంలో శివాజీ మహారాజ్ విగ్రహం మరియు ఒక ప్రత్యేక స్మారక భవనంగా ఉంది. అమ్మవారిచ్చిన కత్తి పేరే భవానీ తులవార్. భ్రమరాంబికాదేవి ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు, ధర్మరక్షణకు ఒక దివ్య శక్తిగా భావిస్తారు. అందుకే ఛత్రపతి శివరాజుకు ఇచ్చారని చెబుతుంటారు.